బంగ్లాదేశ్ రాజకీయ వేదికపై ఊహించని పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాహబుద్దీన్ తన 5 ఏళ్ల పదవీకాలం ముగియకముందే సగం కాలంలోనే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారనే నివేదికలు ఢాకా వర్గాల్లో తీవ్ర రాజకీయ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గతంలో విద్యార్థుల పోరాటాల కారణంగా పదవిని కోల్పోయి ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వస్తానని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ సంచలన రాజీనామా వార్త వెలుగులోకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బంగ్లాదేశ్ 1971 విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధుడు, మాజీ న్యాయమూర్తి అయిన షాహబుద్దీన్ ఏప్రిల్ 2023లో అప్పటి అవామీ లీగ్ మెజారిటీ పార్లమెంట్ ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ పాత రాజ్యాంగ వ్యవస్థ నుంచి మిగిలి ఉన్న ఏకైక ప్రముఖ నేత షాహబుద్దీన్ మాత్రమే. అయితే విదేశాల్లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల నుంచి తన ఫోటోలను యుఎస్ ప్రభుత్వం అకస్మాత్తుగా తొలగించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. షాహబుద్దీన్ అనారోగ్య కారణాల రీత్యా పదవి నుండి తప్పుకుంటున్నట్లు పైకి చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందన్నది అక్కడ స్పష్టమవుతోంది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం షాహబుద్దీన్ను పదవి నుంచి తొలగించడానికి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు వెల్లడించాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆయన మళ్లీ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించారనే కథనాలు ప్రభుత్వంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. గత మే నెలలో షాహబుద్దీన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో షేక్ హసీనాతో నేరుగా మాట్లాడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని ది డైలీ స్టార్ కథనం పేర్కొంది. ఈ సంభాషణ గురించి నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించడంతో వెంటనే ఆయనకు పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. గతంలో విద్యార్థుల నిరసనలను దారుణంగా అణిచివేసిన కేసులో హసీనా బంగ్లాదేశ్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెతో అధ్యక్షుడు మాట్లాడటం తీవ్ర నేరంగా ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా మరణశిక్ష పడిన షేక్ హసీనా, ఆమె పార్టీకి చెందిన కీలక నేతలు వచ్చే డిసెంబర్లో భారత్లోని తమ తాత్కాలిక నివాసం నుండి ఢాకాకు తిరిగి వచ్చి లొంగిపోవాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. అధ్యక్షుడు షాహబుద్దీన్ పదవిలో ఉంటే హసీనా పునరాగమనానికి మార్గం సులభమవుతుందని భావించిన ప్రభుత్వం ఆయన రాజీనామా ద్వారా తమ కఠిన వైఖరిని స్పష్టం చేయాలని నిశ్చయించుకుంది. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యలనైనా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించడమే ఈ చర్యల అంతర్మిషన్. అధ్యక్షుడి రాజీనామా వార్తలపై విలేకరులు ప్రశ్నించగా బంగ్లాదేశ్ హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ దాటవేసే ధోరణిలో సమాధానమిచ్చారు. రాజ్యాంగబద్ధంగా గానీ అనారోగ్య కారణాల వల్ల గానీ రాజీనామా చేసే హక్కు అధ్యక్షుడికి ఉందనే విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం తరపున దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదని, తాము కూడా పత్రికల్లోనే ఈ వార్తలను చూస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆయన రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు లేఖ ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మరోవైపు థాయిలాండ్లో వైద్య చికిత్స పొందుతున్న జాతీయ అసెంబ్లీ స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్ శుక్రవారం మధ్యాహ్నం హుటాహుటిన ఢాకాకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం అధ్యక్షుడు తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్కే సమర్పించాల్సి ఉంటుంది. విమానాశ్రయంలో దిగిన స్పీకర్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఈ వేగవంతమైన పరిణామాల గురించి తనకు పత్రికల ద్వారానే తెలిసిందని, అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తనకు ఇంకా పూర్తి స్పష్టత లేదని తెలిపారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయిన 90 రోజులలోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల ఓట్ల ద్వారా కొత్త అధ్యక్షుడు ఎన్నికవుతారు. ప్రస్తుతం పార్లమెంట్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నందున ఆ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థి నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త అధ్యక్షుడి అభ్యర్థిత్వంపై బీఎస్పీ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నప్పటికీ ఆ పార్టీ స్టాండింగ్ కమిటీ సీనియర్ సభ్యులైన ఖండేకర్ ముషర్రఫ్ హుస్సేన్, అబ్దుల్ మొయిన్ ఖాన్ పేర్లు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా షాహబుద్దీన్ రాజీనామాతో బంగ్లాదేశ్ మరోసారి తీవ్ర రాజ్యాంగ రాజకీయ అస్థిరతలోకి నెట్టబడనుంది. డిసెంబర్లో హసీనా పునరాగమనం వార్తలు, తాజా అధ్యక్షుడి రాజీనామా పరిణామాలు రాబోయే రోజుల్లో బంగ్లాను ఎటువైపు తీసుకెళ్తాయోనని అంతర్జాతీయ సమాజం ఆందోళనతో గమనిస్తోంది.